139వ మేడేని ఈరోజు 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు మేడే వారోత్సవాల్లో భాగంగా చేపూర్లో జెండా ఆవిష్కరణ చేయటం జరిగింది. ప్రధానంగా 1886లో అమెరికా దేశంలో చికాగో నగరంలో అక్కడ వేలాది మంది కార్మికులు సమ్మె చేస్తున్నటువంటి సందర్భంలో కనీస వేతనాన్ని అమలు చేయాలని 20 నుంచి 24 గంటల పని విధానాన్ని మానుకొని 8 గంటలే పని చేస్తామని చెప్పేసి ఆనాడు కార్మికులంతా పెద్ద ఎత్తున సమ్మె చేస్తున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అకారణంగా కాల్పులు జరిపి మరి ఆ కాల్పుల్లో వందలాది మంది చనిపోయి ఒక కాలువల రక్తం పారుతూ ఉంటే ఆ రక్తంలో ఒక కార్మికుడి యొక్క అంగిని చించి ఆ రక్తంలో నుంచి ముంచి పైకి ఎత్తిన జెండానే మేడేగా ఆ రోజు నుంచి అంటే కార్మికుల కనీస వేతనం కానీ ఈఎస్ఐ పిఎఫ్ కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా సాధించుకోవడం జరిగింది. అందుకే ఈ మేడే కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. నేడు మన దేశంలో ఉన్నటువంటి పాలకులు ప్రధానంగా ఇవాళ కనీస వేతనాలు అమలు కావట్లేదు. ఉన్నటువంటి చట్టాలని వాటన్నింటినీ కూడా కుదించి ఇవాళ 4 కోడ్లుగా మార్చారు. ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి కనీస వేతనాన్ని అమలు చేయాలని చెప్పేసి అట్లాగే ఈరోజు పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తా ఉన్నారు. ఇవాళ కార్మిక వర్గానికి అట్లాగే పేద ప్రజలకి ఒకవైపు ధరల భారం పెరుగుతూ ఉంది. వీటన్నింటినీ సాధించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇవాళ రైతులు కానీ కార్మికులు కానీ ప్రజల మీద పడుతున్నటువంటి భారాలు తగ్గించాలని చెప్పేసి ఈ నెల 20వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా కూడా సమ్మె పిలుపునివ్వడం జరిగింది. ఈ సమ్మెలో ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ప్రజలు పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ కోరుతాం. మేడే 129వ మేడేను పురస్కరించుకొని మరి అట్లాగే చేపూర్ గ్రామంలో ఉన్నటువంటి శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఇక్కడ మేడే జెండాను ఎగరవేయడం జరిగింది. ఏదైతే 18 గంటల పనిదినం ఉండనో ఆ 18 గంటల పనిదినంలో 8 గంటల పనిదినం కావాలా, 8 గంటల విశ్రాంతి కావాలా, 8 గంటల సెలవు కావాలని ఆనాడు అమెరికా నగరంలో చికాగోలో జరిగినటువంటి పోరాట స్ఫూర్తితోటి ఇలా ఈ కార్యక్రమాలు జరపడం జరుగుతున్నది. ఆ రోజు 3 లక్షల మంది చికాగో నగరంలో మాకు 8 గంటల పనిదినం కావాలా, బాలకార్మిక వ్యవస్థను రద్దు చేయాలా, పని ప్రదేశాలలో కూడా మాకు లాట్రిన్స్ కానీ టాయిలెట్స్ కానీ ఇబ్బందికరమైనటువంటి జరుగుతున్నటువంటి విషయంలో ఆనాడు జరిగినటువంటి పోరాటము. ఆ పోరాటంలో మరి యజమాన్యము పోలీసు వాళ్ళు కుమ్ముక్కయి అక్కడ జరిగినటువంటి పోరాటంలో దాదాపుగా ఒక 6-7 మంది కార్మికులు చనిపోయినారు. అట్లాగే 7 మంది పోలీసులు చనిపోయారు. దానికి ప్రతీకారంగా ఏదైతే అక్కడ సోషలిస్ట్ పార్టీ నాయకులు ఉండరో ఆ 7-8 మందిని కలిపి అరెస్టు చేసి వాళ్ళని కొట్టి జైల్లో పెట్టినారు. జైల్లో పెట్టిన తర్వాత 1890లో వారికి ఉన్నటువంటి న్యాయస్థానము 4గురికి ఏమో ఉరిశిక్ష వేయడం జరిగింది. అట్లాగే 2కి క్షమాభిక్ష పెట్టడం జరిగింది. మరొక కార్మిక నాయకుడు ఏం చేసిందంటే ఇది ఏం చేయని దానికి ఇది ఒక నింద వచ్చిందని నా దగ్గర ఉన్నటువంటి ఒక బాంబుని తీసుకొని ఆ బాంబుని నోట్లో వేసుకొని చనిపోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు 8 గంటల పనిదినాన్ని ఆనాడు ప్రకటించడం అనేది జరిగింది. అట్లాగే దానికంటే మొదలు కొడుక ఇక్కడ ఇండియాలోనే 1862లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఔరా అనే రైల్వే స్టేషన్లో అక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఈ పనిదినం ఎక్కువైతున్నది, పని భారం ఎక్కువైతున్నది, మాకు 8 గంటల పనిదినం కావాలని ఆ పోరాటం చేసిండ్రు. ఆ పోరాటం పూర్తి స్థాయిలో అందరికీ గుర్తింపు రాలేదు. అట్లాగే 1920లో కూడా యూనియన్ మన ఇండియాలో యూనియన్ ఏర్పాటు చేసింది, ట్రేడ్ యూనియన్ ఏర్పాటు చేసింది. ఆ ట్రేడ్ యూనియన్ వేసిన తర్వాత మరి ఏదైతే మద్రాసు రాష్ట్రం ఉందో మద్రాసు రాష్ట్రంలో ఏ దేశంలో కూడా మనకు పోరాటం చేసుకోలేరు, పోరాటం చేయాలి, ఈ మేడేని ఎగరవేయలేరు. మద్రాసు రాష్ట్రంలో సింగరవేల అనే సోషలిస్ట్ పార్టీ నాయకుడు చెండియారన్ ఆధ్వర్యంలోనే దాదాపుగా ఒక 100-200 మంది కార్మికులను జమ చేసి మరి ఆ రోజు ఆయన మేడేను జరిపిండు. ఈ మేడే స్ఫూర్తితోటి దేశవ్యాప్తంగా జర్మనీ కావచ్చు, అమెరికా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, ఇదే దేశాలలో అరే మేడే ఇండియాలో జరుపుకున్నారు కాబట్టి మనం కూడా మే 1వ తేదీన
కార్మికులు చనిపోయినటువంటి దినంగా ప్రకటించుకుంటూ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఈ మేడేను కొనసాగిస్తున్నారు. మరి ఈ మేడను కొనసాగిస్తున్నారు. మరి అట్లాగే ఏదైతే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు అయితే ఉన్నాయి, ఇక్కడ ఏదైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సులు ఇచ్చింది, వారికి 12,000 రూపాయలు జీవన వృత్తి ఇస్తామని చెప్పింది. కానీ ఇప్పటి వరకు కూడా అది ఇంప్లిమెంట్ కాలేదు. మరి ఇచ్చినటువంటి హామీలు కూడా పూర్తిగా అమలు చేయాలని, మరి ఈ రానున్న 20వ తారీఖు దేశవ్యాప్త కార్మికుల సమ్మె ఉన్నది. ఆ సమ్మెను ఉడక మేధావులు, కార్మికులు, కర్షకులు, రైతు కూలీలు అందరూ కలిసి ఆ యొక్క సమ్మెను విజయవంతం చేయాలని నేను ఆ ప్రజలందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా.